హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. డిఐవై ఐడియా అండి. 2 నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషను నేను ఒక శారీ తీసుకునేసి, బరువుగా ఉండే శారీ తీసుకునేసి దాన్ని కట్ చేయకుండా పక్కన పెట్టాను. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ అనేది పెట్టి కట్ చేశానండి. ఇక్కడ నేను చూపించలేదు. మన ఛానల్లో చాలా వరకు ఈ విధంగా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది బ్లౌజ్ పీస్ పైన ప్లేట్ అనేది పెట్టుకునేసి మార్క్ చేసుకుని కట్ చేసేది ఆల్రెడీ చేశానండి. కనుక నేను ఇక్కడ చూపించలేదు. ఇలాగ కట్ చేసుకున్న 2 పీసెస్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా, మిషన్తో అయినా కూడా సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా శారీని పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్తో నీడిల్తో కుడుతున్నాను. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో స్క్రంచీస్ కూడా నేను 2 షార్ట్స్ పెట్టానండి. స్క్రంచీస్ మనము కాటన్ క్లాత్తో కానీ, అదేవిధంగా కలంకారీ క్లాత్తో, తర్వాత షిఫాను మనము ఈ క్లాతులతో చేసుకునేసి హెయిర్ బ్యాండ్స్ అనేది మనం స్క్రంచీస్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ 2 షార్ట్స్ అనేది పెట్టాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసి చేసుకోండి. పిల్లలకే కాదండి, మనకైనా కూడా స్క్రంచీస్ చాలా సూపర్గా ఉంటాయి. మనం హెయిర్ బ్యాండ్స్ అనేది మనం హ్యాండ్ మేడ్ అనేది చేసుకోవచ్చండి. మిషన్ ఉంటేనే కాదండి, మనం చేతితో అయినా కూడా కుట్టుకునేసి ఈజీగా చేసుకోవచ్చు. నేను అవి కూడా మన ఛానల్లో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి నీట్గా చేతితో సర్దుకోవాలి. మనము ఇలాగా బరువుగా ఉండే శారీస్తో అయితే ఒక్కొక్కటి శారీతో చేసేట్లయితే మనకు సోఫాలోకి 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయి. నేను బరువుగా ఉండే శారీని తీసుకునేసి ఈ విధంగా శారీని కుషన్ కవర్లో పెట్టేసుకునేసి నీట్గా చేత్తో ఒకసారి సర్దేసుకునేసి గ్యాప్ వదులుకున్న దగ్గర మనము లోపలికి 2 లేయర్స్గా మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకోవాలండి. పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనము ఓల్డ్ శారీస్ కానీ, బరువుగా ఉండే శారీస్ కానీ, చినిగిపోయిన శారీస్ని కానీ మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా మనము ఈ విధంగా డిజైనర్ కుషన్స్, డిజైనర్స్, డోర్ మ్యాట్స్ ఈ విధంగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ గ్యాప్ను 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. కుట్టేసిన తర్వాత కుషన్ అంతా కూడా ఒకసారి నీట్గా చేత్తో సర్దుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈ విధంగా యూస్ఫుల్ టిప్స్, ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్, రంగోలీ చాలా వరకు ఉన్నాయండి. డిఐవై ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. 1 మినిట్, 2 మినిట్, 5 మినిట్స్ చేసేటివి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము కుషన్ అంతా కూడా సర్కిల్ షేప్ కుషన్ కుట్టేసిన తర్వాత మనకు ఆ సర్కిల్ షేప్ కుట్టిన క్లాత్ లోపల ఉండే కలర్స్ అనేది మనకు ఏదో ఒక కలర్ అనేది కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఒక క్లాత్ అంటే కాటన్ క్లాత్ను మనము ఒక పీస్ లాగా కట్ చేసుకునేసి దాని లోపల కాటన్ క్లాత్ కానీ మనం కాటన్ కానీ పెట్టేసుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకునేసి ఆ మడిచిన దాన్ని ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి కుట్టేసుకోవాలండి. ఒక రౌండ్ బాల్ లాగా కుట్టుకోవాలి. ఆ కుట్టిన దాన్ని మనం కుషన్కు మధ్యలో అనేది మిడిల్లో పెట్టేసి దాన్ని కుషన్కు జాయింట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది డిజైనర్ కుషన్ కనుక చాలా ఈజీగా మనము అది కుషన్ ఏ కలర్ ఉందో దాని లోపల ఉండే ఒక కలర్ మాత్రమే తీసుకునేసి మిడిల్లో ఈ విధంగా కుషన్కు పెడితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఒక శారీతో చేసేటివైతే మనకు చైర్స్లో ఒక 2 అయినా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా మనము చేసుకున్న తర్వాత దాన్ని మనము దారాన్ని కట్ చేయకుండా
నీడిల్తో మనం కుషన్కు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ను మనం టైట్గా పైకి లాగినామంటే అది కుచ్చులాగా వస్తుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కుషన్ను తీసుకునే దానికి ఆపోజిట్ కలర్లో మధ్యలో మనము ఈ విధంగా చిన్న బాల్, రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. అదైతేనే బాగుంటుంది. ఈ విధంగా మనం కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది మనం టైట్గా పైకి లాగుతూ ఈ విధంగా చివర్లో ఒక 2 సార్లు ముడివేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ కుట్టిన విధంగానే మరొక సైడ్ కూడా మనం కుషన్కి మధ్యలో అనేది ఇలాగా క్లాత్తో మనము బాల్ లాగా చేసుకునేసి 2 క్లాత్స్ అనేది కాటన్ క్లాత్ ఒకటి లేదా కాటన్ ఉన్నా కూడా మనకు ఒక క్లాత్లో పెట్టుకునేసి అంటే చిన్న పీస్ లాగా కట్ చేసుకునేసి దాంట్లో అయినా కూడా కాటన్ అయినా కానీ కాటన్ క్లాత్ అయినా కానీ మనం పెట్టేసుకునేసి బాల్ లాగా చేసుకోవాలండి. నేను ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పెట్టుకునేసి దాన్ని ఈ విధంగా మడుచుకునే దాన్ని మరొకసారి మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి దాన్ని ఒక 2 టైమ్స్ అనేది కుట్టుకుంటే మనకు బాల్ లాగా వస్తుంది. కుషన్కు మధ్యలో ఒక సైడ్ కుట్టాం కదండి, మరొక సైడ్ కూడా అదే నేరుగా అంటే అదే కుషన్కి మధ్యలో ఎలాగ కుట్టామో మరొక సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. దాన్ని కూడా నేను ఇక్కడ చూపించిన విధంగా బాల్ లాగా కుట్టి థ్రెడ్ అనేది కట్ చేయకుండా నీడిలో ఆ థ్రెడ్ను ఈ కుషన్కు మనము కుట్టాలండి. జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది పైకి టైట్గా లాగినామంటే మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటము అదేవిధంగా హైప్ చేయటము చేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నేను నిదానంగా చూపిస్తున్నానండి. మనము ఇక్కడ డిజైనరు క్లాత్ తీసుకున్నాం కనుక మీకు అర్థం కాదేమో అనేసి నేను నిదానంగా నీడిల్తో కుట్టేది చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనము జాయింట్ అనేది చేసుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాక్కునేసి ఒక 2 టైమ్స్ అనేది చివర్లో ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఫైనల్ లుక్ చూపిస్తున్నాను చూడండి. దగ్గరికి కూడా పెట్టి చూపిస్తాను. ఫైనల్ లుక్ చాలా సూపర్గా ఉంటుందండి. సర్కిల్ షేపు ఉండే రౌండ్ కుషను ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోని రీయూజ్ చేసుకోండి. వీడియోను చూడడమే కాదండి, లైక్ చేయటము హైప్ చేయటము చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కుషన్ అనేది ఈ విధంగా సర్కిల్ షేపు రౌండ్ కుషన్ అనేది ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.